రేవంత్ రెడ్డి వెనకాల షాడో సీఎం ఎవరు? ఇద్దరు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డికి ఇద్దరు సన్నిహితులే. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే ఉంటారు. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి వెనకాలనే కూర్చుంటారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా, రేవంత్ రెడ్డి విదేశాలకు పోయినా, రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్లో కూర్చున్నా, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, రేవంత్ రెడ్డి ఇంకేదన్నా ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఈ ఇద్దరు అక్కడ కనబడతారు. ఇక రేవంత్ రెడ్డికి ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోర్రి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు అనుకోర్రి, ఒక ఆత్మమిత్రులు అనుకోర్రి, ఇక బాగుంటుంది. మరి ఇద్దరు ఎవరు? ఈ ఇద్దరు షాడో సీఎం లెక్క ఎందుకు వివరిస్తున్నారు? షాడో సీఎం అని చెప్పి నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నటువంటి మాటే. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్న మాట. రేవంత్ రెడ్డికి రెండు చేతులు, ఎడం చెయ్యి కుడి చెయ్యి, ఈ రెండు చేతులు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వీళ్ళిద్దరు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వీళ్ళిద్దరు వింటారు, వీళ్ళిద్దరు ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వీళ్ళిద్దరు ఏమైనా చేసుకోవచ్చు. 1000 కోట్ల రూపాయల ల్యాండ్కు సుటి పెట్టవచ్చు, లేకపోతే సినిమాలకు టికెట్లు హైక్ చేయవచ్చు, లేకపోతే విదేశాల నుండి వచ్చినటువంటి ఒక మహిళను ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పుడు మిల్లా మ్యాగీ అని చెప్పి మిస్ ఇండియా వరల్డ్ కాంపిటీషన్ జరిగినప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ దేశానికి పోయి ఒక ఆరోపణ చేసింది, ఒక లీడర్ నన్ను ఇబ్బంది పెట్టిండు అని చెప్పి, ఒక లీడర్ నన్ను రకరకాలుగా మాట్లాడిండు అని చెప్పి. ఆ లీడర్ గురించి మనం గతంలో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసి ఒక వీడియో కూడా చేసినాం. ఆ లీడరు ఎవరో మీకు తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఆ మిల్లా మ్యాగీ అనేటటువంటి అమ్మాయిని ఏమన్నాడు, ఏం కథ అనేది చాలా పెద్ద చర్చలు నడిచినాయి గతంలో. తర్వాత ఇక వీళ్ళు రకరకాల అంశాలు, ఇక ఒకటి రెండు కాదు. మరి ఇద్దరు వ్యక్తులు ఎవరు? రేవంత్ రెడ్డి వెనకాల షాడో సీఎం ఏంది? వీళ్ళిద్దరు కలెక్టర్లకు ఫోన్ చేస్తారు, వీళ్ళిద్దరూ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు ఫోన్ చేస్తారు, వీళ్ళిద్దరి చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళిద్దరి చేతిలో ప్రభుత్వ ఉద్యోగులు. ఇక మొత్తం వీళ్ళిద్దరే. ఎవరినన్నా సస్పెండ్ చేయాలన్న వీళ్ళే, ఎవరినన్నా డిస్మిస్ చేయాలన్న వీళ్ళే, ఎవరినన్నా ప్రమోట్ చేయాలన్న వీళ్ళే, భయపెట్టాలన్న వీళ్ళే, పని చేయించుకోవాలన్న వీళ్ళే. ఆఖరికి వీళ్ళిద్దరూ సిఎస్కు ఫోన్ చేసి సిఎస్కు పని చెప్పేటట్టు కూడా ఉంటారు వీళ్ళు. వీళ్ళిద్దరూ డీజీపీ సార్ కూడా ఫోన్ చేయగలుగుతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మా అన్న, మేము రేవంత్ రెడ్డి క్లోజ్, మీరు నేను చెప్తే పని చేయరా అనేటట్టు ఉంటుంది అన్నట్టు వీళ్ళ కథ. వీళ్ళిద్దరు ఎవరంటే మీ అందరికి ఆల్రెడీ రెండు పేర్లు బాగా గుర్తుండే ఉంటుంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు, ఒకటి ఫహీమ్ ఖురేషీ, రెండోది రోహిన్ రెడ్డి. ఈ ఫహీమ్ ఖురేషీ ఎవరు? రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్. మరి ఏం క్లోజో మనకు తెలియదు, ఏ విధంగా క్లోజో మనకు తెలియదు, కానీ ఫహీమ్ ఖురేషీ ఏది చేసినా రేవంత్ రెడ్డి పట్టించుకోడు. ఫహీమ్ ఖురేషీ శంషాబాద్ దగ్గర ఒక ఊరు దగ్గర ఒక 1000 కోట్ల రూపాయల ల్యాండ్కి షూట్ పెట్టిండు అని చెప్పి ఒక పెద్ద వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఫహీమ్ ఖురేషీ పైన ఇప్పటిదాకా చర్యలు తీసుకోలే. ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకున్నారు, కానీ ఫహీమ్ ఖురేషీని పట్టించుకొని కూడా పట్టించుకోలే. ఫహీమ్ ఖురేషీ పైన రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కూడా కాలే. ఫహీమ్ ఖురేషీ ఆయన పోలీసులను ట్రాన్స్ఫర్ కూడా చేస్తారట. ఫహీమ్ ఖురేషీ తలుచుకుంటే ఐఏఎస్ ఐపీఎస్లో ఫోన్ చేసి పనులు కూడా చేయించుకుంటాడట. ఫహీమ్ ఖురేషీ సెక్రటేరియట్లో మొత్తం ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు. ఆయన ఎట్లా చెప్తే అట్లా సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారులు వినాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫహీమ్ ఖురేషీ అనే వ్యక్తి ఒక షాడో సీఎం. ఫహీమ్ ఖురేషీ ఎట్లా చెప్తే అట్లా అందరూ ఉరుకులు పరుగులు తీయాలి అధికారులు. రేవంత్ రెడ్డి వెనకాల ఫహీమ్ ఖురేషీ ఎట్లా చెప్తే అట్లా మంత్రులకు సంబంధించిన పేసీలో ఉన్న వాళ్ళు కూడా పనిచేయాలి. అంటే ఇంత ఫహీమ్ ఖురేషీకి ఇంత రైట్స్ ఏంది? ఫహీమ్ ఖురేషీకి ఇంత బాగా స్ట్రాంగ్ అదేంది బేస్ ఏంది? రేవంత్ రెడ్డి. ఏమనంటే రేవంత్ రెడ్డి మా వెనకాల రేవంత్ అన్న ఉన్నాడు, రేవంత్ అన్న నేను మస్తు క్లోజు, నేను ఎట్లా చెప్తా అట్లా రేవంత్ అన్న వింటాడు. ఇదే కదా ఒక అంశం. ఫహీమ్ ఖురేషీ ఆస్తులు ఎన్ని ఇవ్వాలా? తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే ఆయన చేసినటువంటి రెండవ పని ఫహీమ్ ఖురేషీకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం. ఇలా ఫహీమ్ ఖురేషీ ఆస్తులు ఎన్ని? ఒకానొక టైంలో ఫహీమ్ ఖురేషీకి ఏమున్నది, ఇలా ఫహీమ్ ఖురేషీకి ఎన్ని ఉన్నాయి? కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి ఇలా ఫహీమ్ ఖురేషీ సంపాదించుకున్నాడు. ఎట్లా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫహీమ్ ఖురేషీ పరిస్థితి ఏంది? ఫహీమ్ ఖురేషీ ఏదైనా మనకు కనబడ్డా? మళ్ళీ అలా ఫహీమ్ ఖురేషీ మొత్తం రేవంత్ రెడ్డి వెనకాల తిరుక్కుంటూ ఈ దందాలు, సెటిల్మెంట్లు, కథ ఇదంతా ఎడికెళ్ళి వచ్చినాయి. షాడో సీఎం లెక్క వ్యవహరిస్తున్నాడు ఫహీమ్ ఖురేషీ. ఇది నేను చెప్తున్న మాట కాదు, మొత్తం సోషల్ మీడియాలో షేక్ అవుతున్నది. చాలా మంది వీడియోలు చేస్తున్నారు, నేను ఒక్కొన్నే కాదు, రకరకాల మీడియా ఛానల్ వార్తలు వస్తున్నాయి. అసలు ఏంది ఈ ఫహీమ్ ఖురేషీ? రేవంత్ రెడ్డి ఎందుకు కంట్రోల్ చేస్తలేడు? ఫహీమ్ ఖురేషీ వల్ల రేవంత్ రెడ్డికి చాలా బ్యాడ్ వచ్చింది. అయినా రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేడు? పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంది?
మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగినప్పుడు మిల్లా మ్యాగీ అనేటటువంటి ఒక మహిళ ఫహీం ఖురేషి పైన ఆరోపణలు చేసిందట. ఫహీం ఖురేషి నన్ను ఇబ్బంది పెడదామని చూసిందని. ఇలా రకరకాల వార్తలు వచ్చినాయి కదా. నేను చెప్తున్న మాట కాదు, మీరు కొట్టి చూడండి, మీడియా ఛానల్లో మస్తుగా వస్తాయి. చాలామంది మాట్లాడతారు, సీనియర్ లీడర్లు V6 ఛానల్లో పనిచేసి ఇప్పుడు ఛానల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇట్లా రకరకాలుగా చాలామంది మాట్లాడారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి కదా, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఫహీం ఖురేషి ఒక షాడో సీఎం రేవంత్ రెడ్డికి. ఫహీం ఖురేషి ఏం చేశారు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇంకా ఆస్తులు బాగా సంపాదించాడు ఫహీం ఖురేషి, మామూలు కాదు. ఏడ పడతాడ కబ్జా, దందా, సెటిల్మెంట్, బ్లాక్మెయిల్ ఇదే. ఇంకా రెండో పేరు రోహిన్ రెడ్డి. రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఫుల్ క్లోజ్. ఫహీం ఖురేషి షాడో సీఎం మొత్తం. ఫహీం ఖురేషి భూములు, లేకపోతే అపార్ట్మెంట్లు, ప్లాట్లు, ఈ ఫహీం ఖురేషి మొత్తం రియల్ ఎస్టేట్కి సంబంధించి ఫహీం ఖురేషి ఫైల్స్. అధికారులు వినకపోతే ట్రాన్స్ఫర్లు చేయడం, అధికారులు వినకపోతే సస్పెండ్లు, ఫహీం ఖురేషి స్టైల్. రెండో స్టైల్ రోహిన్ రెడ్డి. రోహిన్ రెడ్డి ఎవరు? మళ్ళా రేవంత్ రెడ్డికి ఫుల్ క్లోజ్. మళ్ళీ ఉడాన్ మాల్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేయడానికి రేవంత్ రెడ్డి వచ్చిన. ఆ ఉడాన్ మాల్లో సగం పార్ట్నర్షిప్ రోహిన్ రెడ్డికి ఉందట. రోహిన్ రెడ్డి మొత్తం సినిమాటోగ్రఫీ చూసుకుంటాడు. ఏ సినిమాలకు టికెట్లు హైక్ చేయాలి రోహిన్ రెడ్డి చూసుకుంటాడు అంతా. అసలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు మొత్తం రోహిన్ రెడ్డి. రోహిన్ రెడ్డి ఎట్లా చెప్తాడో రేవంత్ రెడ్డి వింటాడు. రోహిన్ రెడ్డి అన్నయ్యో ఈ సినిమాకి మనం టికెట్లు హైక్ చేయాలి 200, 300 గవర్నమెంట్ నుండి సర్క్యులర్ జారీ చేయమంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టడానికి రెడీగా ఉంటాడు. రేవంత్ రెడ్డి ఆఫీస్ నుండి సంతకాలు రెడీగా ఉంటాయి. రోహిన్ రెడ్డి ఎప్పుడు తోట సినిమాకు టికెట్లు హైక్. ఇగో ఈ సినిమా నైట్ షోలు పెట్టాలి, ఓ 4-5 రోజులు వరుసగా నైట్ షోలు పెట్టాలి, మొత్తం సినిమా హైప్ చేయాలంటే ప్రభుత్వం సంతకాలు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే రోహిన్ రెడ్డి చెప్తుండు కదా. సినిమా వాళ్ళు ఏ పని ఉన్నా రోహిన్ రెడ్డితో చేయించుకుంటున్నారు. సినిమా వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ దిల్ రాజుకి అడిగిపోతారు. దిల్ రాజు రోహిన్ రెడ్డితో మాట్లాడతారు. రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి క్లోజ్. రోహిన్ రెడ్డి ఎట్లా చేస్తే అట్లా రేవంత్ అన్న కూడా వింటాడు కాబట్టి కథం. సినిమా మొత్తం, సినిమా ఇండస్ట్రీ మొత్తం రోహిన్ రెడ్డి చేతులు ఉంది. ఇప్పుడు ఈ భూములు కథ అంతా కూడా ఫహీం ఖురేషి చేతులు ఉన్నది. వీళ్ళిద్దరు కలిసి షాడో సీఎం లెక్క వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరే. చాలామంది మంత్రులు ఫహీం ఖురేషి పైన అసంతృప్తి, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు కూడా ఫహీం ఖురేషి పైన కోపంతో ఉన్నారు. అసలు ఏంది ఫహీం ఖురేషి అనేది అర్థమైతలేదు. అసలు ఇంత క్లోజ్ ఎందుకు రేవంత్ రెడ్డికి? ఫహీం ఖురేషి ఏం చేసినా రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోడు, ఎందుకు మాట్లాడాడు? ఒకానొక టైంలో ఫహీం ఖురేషి ఇన్నోవా కారులో మ్యాక్సిమం తిరిగేది. అలా ల్యాండ్ క్రూజరు, రేంజ్ రోవరు, ల్యాండ్ రోవరు ఇట్లాంటి కార్లలో ఈరోజు ఫహీం ఖురేషి తిరుగుతున్నాడు. రోహిన్ రెడ్డి కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇవాళ రోహిన్ రెడ్డి పైన ఒక పెద్ద వార్త వచ్చింది. ఏమని? డెక్కన్ సిమెంటో సంథింగ్ ఏదో సబ్జెక్టివ్ కరెక్షన్, ఏదో సిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొండా సురేఖ వాళ్ళ సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆమెకు సంబంధించిన కొండా సురేఖ పేసీలో ఉండేటటువంటి ఒక వ్యక్తి, ఆయన ఈ రోహిన్ రెడ్డి ఎవరో బెదిరించిందని కొండా సురేఖ వాళ్ళ సంబంధించిన మనిషిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే కొండా సుష్మిత చాలా ఆరోపణలు చేసింది. రోహిన్ రెడ్డి గన్ను పెట్టి బెదిరించిండని, రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడని, ఈ రోహిన్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండని, దందాలు చేస్తుండే, వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుండని చెప్పి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి మాట. మరి ఇన్ని ఆరోపణలు రోహిన్ రెడ్డి పైన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాన్స్ కాలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు సైలెన్స్ ఉన్నాడు? అసలు 1-2 కాదు, ఈ 2.5 సంవత్సరాలలో మొత్తం రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి ఇష్టానుసారంగా పెత్తనం వ్యవహరిస్తున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఇంటలేరు, మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఇలా అధికారులను ఎవరినైనా తీసేయాలన్నా పెట్టాలన్నా మొత్తం వీళ్ళ చేతుల్ని. రీసెంట్గా ఒక పర్సన్ నన్ను అప్రోచ్ అయ్యిండు, కలిసిండు. ఇగో మా వాళ్ళది ట్రాన్స్ఫర్ చేయించేది ఉన్నది, అందులో మీరు ట్రాన్స్ఫర్ ఎవరితోనే వీలైతే చేపిస్తారా అంటే, నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసిన, అన్న వేరే మా సిస్టర్తో ఒక ట్రాన్స్ఫర్ ఉందన్న, మన సార్లతో ఎవరితో అవుతుందో కొంచెం చూడవా అంటే, ఇదంతా ఫహీం ఖురేషితోటే అవుతుంది, ఫహీం ఖురేషి మనుషులతోటే అవుతుంది అంటే ఏంది అర్థం? ఏంది ఫహీం ఖురేషితో అయ్యేది? ఏంది ఫహీం ఖురేషి ఏమన్నా మంత్రా? ఫహీం ఖురేషి ఎమ్మెల్యేనా, ఎంపీయా, ఎమ్మెల్సీయా, కార్పొరేషన్ చైర్మన్ తోటి గిన్ని పనులు అవుతాయా? ఒక కార్పొరేషన్ చైర్మన్ తోటి గిన్ని పనులు అవుతాయా? ట్రాన్స్ఫర్లు అవుతాయి, ఏమన్నా ఫైళ్ళ మీద సంతకాలు పెట్టేటి అయితే, కొత్త కాంట్రాక్ట్లు చేపట్టేటి అవుతాయి, హైదరాబాద్లో కంపెనీ పెట్టేది కూడా ఫహీం ఖురేషి తోటి అవుతుంది అట. అంటే ఏంది అర్థం? ఏంది? అన్ని ఫహీం ఖురేషి చూసుకుంటున్నా అన్నట్టు. రేవంత్ రెడ్డి అంశాలన్నీ ఫహీం ఖురేషి. ఫహీం ఖురేషి ఒక ఫైల్ తీసుకుపోయి రేవంత్ రెడ్డి టేబుల్ మీద పెట్టి అన్న సంతకం పెట్టమంటే పెట్టడానికి రెడీగా ఉంటాడు. షాడో సీఎం ఇద్దరు, ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి. ఇది చాలా క్లియర్గా వినబడుతున్న అంశం.
ఇప్పటి నుండి కాదు, 2.5 సంవత్సరాల నుండి వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. అంతెందుకండి, మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసింది ఫహీం ఖురేషీ అంటున్నారు. ఫహీం ఖురేషీ ఆయన నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి అడిగితే మీనాక్షి నటరాజన్ వద్దని చెప్పిందట. ఫహీం ఖురేషీ మంత్రి పదవి అడిగితే మీనాక్షి నటరాజన్ అడ్డుకుంది, వద్దని చెప్పింది. ఫహీం ఖురేషీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడిగితే మీనాక్షి నటరాజన్ వద్దని చెప్పింది. కాబట్టి నా పదవులన్నీ మీనాక్షి నటరాజన్ అడ్డుకుంది, కాబట్టి మీనాక్షి నటరాజన్కి వచ్చేటటువంటి పదవిని కూడా నేను అడ్డుకుంటా అనేటటువంటి ఆలోచనతోటి ఫహీం ఖురేషియే మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసి మీనాక్షి పైన లేనటువంటి కేసు వివరాలను, ఫహీం ఖురేషీ కోర్టు నుండి వచ్చినటువంటి నోటీస్ వివరాలను, ఫహీం ఖురేషీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పోయి బాధితురాల దగ్గరికి పోయి అక్కడ నుండి కేసు వివరాలు తీసుకొని మధ్యప్రదేశ్కి పంపించి మధ్యప్రదేశ్ లీడర్లతో ఫహీం ఖురేషియే మాట్లాడి మీనాక్షి నటరాజన్కి సంబంధించిన నామినేషన్ రద్దయ్యేటట్టు చేసింది అనేది ఒక పెద్ద చర్చ తెలంగాణ రాష్ట్రంలో వినబడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అట మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తులను బయట పెడతారట. ఇక బయట పెట్టుడైంది, రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్ ఫహీం ఖురేషీ. పొద్దుగాల లేస్తే ఫహీం ఖురేషీ రేవంత్ అన్న దగ్గరనే ఉంటాడు, రేవంత్ అన్న ఇంటి దగ్గరనే ఉంటాడు. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న ఇంట్లోనే కనబడతాడు. ఇంకా ఫహీం ఖురేషీని దొరకబట్టేది ఏమున్నది? ఇంకా దొరికిపోయినాక మనము సాధారణంగా సామెత చెప్తాం, బయట దొంగను ఈజీగా దొరకబడతాం, ఇంట్లో దొంగను దొరకబట్టలేమని చెప్పి. ఇప్పుడు ఇట్లనే కనబడుతున్నది. బయటలో పైన మస్తు ఆరోపణలు. పాపం బండి సంజయ్ అనే సంబంధం లేదు, బండి సంజయ్ అని చెప్పారు, ఆయనతోటి ఏదో అని చెప్పి, ఆయన త్రూనే ఏదో లేకపోయిందని చెప్పి. అంటే బయట వాళ్ళని దొంగలను చిత్రీకరిస్తారు, ఇంట్లోలను పట్టించుకుంటలేరు, ఇంట్లోలను మాత్రం పట్టుకుంటలేరు. బయట వాళ్ళకి ఏ పాపం తెలియదు, కానీ వాళ్ళ పైన అనేక అభండాలు ఇస్తున్నారు. గిట్లున్నది ప్రభుత్వంలో. ఫహీం ఖురేషీ పైన భయంకరమైన ఆరోపణలు వస్తున్నాయి, 1-2 కాదు, మస్తు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రోహిన్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. రోహిన్ రెడ్డి కూడా దందాలు, సెటిల్మెంట్లని, రోహిన్ రెడ్డి కూడా సినిమా పరంగా ఏదేదో అంత ఆగమానం చేస్తుండని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకు పట్టించుకుంటాడు అనేది క్వశ్చన్ మార్క్.